వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు. నిన్నటి దాకా ఆకర్ష ఆపరేషన్ తో ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేసిన కాంగ్రెస్ హైకమాండ్ కు ఇప్పుడు అదే వలస నేతలు ఊహించని షాక్ నిస్తున్నారు. మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్న జంపు జిలానీలు ఇప్పుడు సడన్ గా వాయిస్ పెంచుతున్నారు. మా నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదు, మంత్రులు ఫోన్లు ఎత్తడం లేదు అంటూ బహిరంగంగానే అసంతృప్తి గలం విప్పుతున్నారు. మొన్న దానం నాగేందర్ కామెంట్ చేస్తే నేడు ఏకంగా సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియా ముఖంగానే బగ్గుమన్నారు. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ పాలన సాగుతున్న అభివృద్ధి నిల్లని వారు కుండబద్దలు కొడుతున్నారు. అయితే ఈ అసంతృప్తి వెనుక అసలు కథ వేరే ఉందన్న టాక్ ఇప్పుడు గాంధీ భవన్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వలస ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిపై ఆడుతున్న ఈ పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ వేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక్కటే బంపర్ ఆఫర్ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలంటే సైలెంట్ గా వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకోండి అని పరోక్షంగా ఒత్తిడి తెచ్చారు. నిధులు వస్తాయన్న ఆశతో తమ అనుచరులను బతికించుకోవాలన్న ఉద్దేశంతో పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి జంప్ అయ్యారు. కానీ తీరా పార్టీ మారాక సీన్ రివర్స్ అయింది. గత 2.5 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించలేదు. మంత్రుల చుట్టూ సీఎం చుట్టూ తిరుగుతున్న ఫలితం శూన్యం కావడంతో ఇప్పుడు వాళ్ళంతా రగిలిపోతున్నారు. నిధులు రాక అటు ప్రతిపక్షంలో ఉండలేక ఇటు అధికార పక్షంలో పనులు కాక వలస ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారు. కాంగ్రెస్ పాలనపై అటు ప్రజల్లో నెగిటివ్ వస్తుండటం, ఇటు తమ పనులు కాకపోవడంతో వీళ్ళు డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇక బాన్స్వాడ సింహం పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే ఏకంగా సీఎం ముందే మంత్రులను నిలదీశారని, అయినా తనకు పైసా ఫండ్స్ రాలేదని మీడియా ముఖంగా ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇలా వరుస పెట్టి తమ సొంత ప్రభుత్వం పైనే మీడియా ముందు రివోల్ట్ అవ్వడం ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులను సైతం షాక్ కు గురి చేస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ వెనుక మరో బలమైన వాదన వినిపిస్తోంది. ఇదంతా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కావాలనే ఆడుతున్న మైండ్ గేమ్ అని వారి చుట్టూ ఉన్న నాయకులే చెవులు కురుక్కుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని మామూలుగా అడిగితే నిధులు ఇచ్చేలా లేరని గ్రహించిన ఈ సీనియర్ నేతలు ఇలా మీడియా ముందు రచ్చ చేయడం ద్వారా ఆయనపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా సీఎం రేవంత్ దిగివచ్చి నిధులు రిలీజ్ చేస్తారని, వీళ్ళు ఒక పొలిటికల్ బ్లాక్ మెయిల్ స్కెచ్ గీశారని పొలిటికల్ కారిడార్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చూసారుగా, హస్తం పార్టీలో జంపు జిలానీలు రేపుతున్న ఈ కొత్త చిచ్చు. అభివృద్ధి నిధుల కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతలు ఇప్పుడు నిధులు రాక బజారున పడి రచ్చ చేస్తున్నారు. మరి ఈ వలస ఎమ్మెల్యే ఆడుతున్న ప్రెషర్ పాలిటిక్స్ కు సీఎం రేవంత్ రెడ్డి తలొగ్గుతారా? మీడియా ముందు రచ్చ చేశారని వారిని మరింత పక్కన పెడతారా? లేక డ్యామేజ్ జరగకుండా వెంటనే నిధులు మంజూరు చేసి వాళ్ళ నోళ్లు మూయిస్తారా? రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు అసంతృప్తి గలం విప్పుతారో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.